బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ప్రధానంగా 3 అంశాల మీద వీరు మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ నిర్మాణం పైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు తలపెట్టిన మొదటి దశ పాదయాత్రకు సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరొక వైపు బీసీ రిజర్వేషన్లు, ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లు ఇక్కడ పాస్ చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రము బీసీ రిజర్వేషన్లు అంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం సంబంధించి రాజ్యాంగంలోని 9వ అధికరణంలో దాన్ని చేర్చాల్సింది, దానికి సవరణ చేయాల్సింది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఈ ఒత్తిడి మరింత పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు గాను ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయాలని, మరొక వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంటులో కూడా ఈ అంశంపైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే ఈవేళ దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ చర్చల్లో ఈ నెల 31వ తేదీన నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు మొదటి దశ పాదయాత్రకు సంబంధించి యథావిధిగా కొనసాగుతుంది. అయితే 6వ తేదీకి వరకు కాకుండా 31వ తేదీ నుంచి మొదలు 4వ తేదీ వరకు పాదయాత్ర కోసం 5, 6, 7 ఈ 3 రోజుల్లో ఢిల్లీ పర్యటన ఉన్నది కాబట్టి ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నది కాబట్టి వాయిదా వేశారు. మళ్ళా తిరిగి 7వ తేదీన ఢిల్లీలో ధర్నా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరొక వైపు ఉభయ పార్లమెంటు సభల్లో కూడా ఎంపీలు వాయిదా తీర్మానించి చర్చకు పట్టుబట్టేదానికి ఈ నెల ఆగస్టు నెల 5వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. అంటే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ మీద వాయిదా తీర్మానం ఇచ్చి ఈ బీసీ రిజర్వేషన్ల మీద దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి పట్టుబట్టేదానికి వాయిదా తీర్మానం ఎవరున్నారు, చర్చకు పట్టుబడతారు. అదేవిధంగా 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద మొత్తం కూడా ధర్నా చేస్తారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొంటుంది. అయితే ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలి కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి, అంటే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి కూడా భాగస్వామి ఉండేటట్టుగా చూడాలని చెప్పారు. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఆయా ఇన్ఛార్జి మంత్రులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ప్రత్యేక రైలులో మొత్తం వీళ్ళంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది లెక్కన ఢిల్లీకి వెళ్ళడానికి కూడా మొత్తం కూడా పార్టీ పరంగా సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతిపత్రము ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్రపతిని అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. 7వ తేదీన కలిసి బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్న దాని మీద సంతకాలు చేయాలి, అది అమలు చేసేదానికి చొరవ చూపాలని చెప్పేసి విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా ఈ 3 అంశాలతో పాటు రాష్ట్రంలో అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా పార్టీకి సంబంధించిన నాయకులకు, ఎవరైతే పార్టీ గెలుపు కోసము కృషి చేశారో, అట్లా అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇట్లా పార్లమెంట్ ఎన్నికలు కానీ గెలుపునకు కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే అటు అధిష్టానం నిర్ణయించింది, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా నిర్ణయించింది. ఇప్పటికే దాని మీద మొత్తం కూడా కసరత్తు పూర్తయింది చెప్పవచ్చును. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఈ కసరత్తు చేసేసి జాబితాలు సిద్ధం చేశారు. నిన్న జరిగిన సమావేశంలో మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా చర్చించిన సందర్భంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జాబితా కూడా సిద్ధం చేసినట్టుంది. అయితే 119 నియోజకవర్గాల నుంచి మొత్తం కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఎంపిక చేసే ఈ ప్రాతినిధ్యంలో ఎస్సీ ఎస్టీలు బీసీలకు సంబంధించి
సామాజిక సమీకరణాలు సమతుల్యంగా ఉండేటట్టుగా ఈ జాబితా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వద్ద చర్చించినట్టుగా సమాచారం ఉంది. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ సెప్టెంబర్ 30వ తేదీ లోపల కూడా నిర్వహించాల్సి వస్తే పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, పార్టీకి సంబంధించి ఎలా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అట్లే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా సమాయత్తం చేయాలి తదితర అంశాల మీద కూడా ముఖ్యమంత్రితో చర్చించినట్టుగా సమాచారం ఉన్నది. అయితే సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదనే ఒక భావన పార్టీ వర్గాల్లో కానీ వ్యక్తమవుతోంది. అయితే దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కోర్టుకు రిప్రజెంటేషన్ చేసి కోర్టు నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే వాయిదా వేసుకునే అవకాశం ఉన్నది. లేదంటే కూడా కోర్టు ఏదైతే నిర్దేశించిందో, కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారము సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతుంది, మరొక వైపు వాయిదా వేసుకోవాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉన్నది. అయితే ఎందుకు వాయిదా ప్రధానంగా వాయిదా కోరడానికి కారణం చెప్తున్న పరిస్థితులు ఏంటంటే ఇప్పటివరకు అంటే నెల లోపల పూర్తిగా రిజర్వేషన్లకు సంబంధించి ఖరారు కావాల్సింది, కానీ ఇప్పటివరకు ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఖరారు కాలేదు. కాబట్టి ఇదే కారణాన్ని చూపించి కోర్టును అనుమతి అడిగే అవకాశం ఉన్నది. అయితే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ గవర్నర్ ఆమోదం తెలిపినా తెలపకపోయినా కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ అమలు చేసి తీర్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలని భావిస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ముందుకు పోతున్నారు. ఆర్డినెన్స్ ఒకవేళ ఆమోదం లభించినట్లయితే కూడా అది చట్టపరంగా కొనసాగుతుంది. ఒకవేళ ఆర్డినెన్స్ మీద ఆమోదం రానట్లయితే కూడా అది రాజకీయ పరంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేసేదానికి కూడా మరొక వైపు కసరత్తు జరుగుతుంది. అంటే బీసీలందరినీ కూడా ఆకట్టుకునేదానికి, బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంచుకునేదానికి, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో వేరొకరికి అవకాశం లేకుండా ఉండేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఒకవైపు ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా మాకు చిత్తశుద్ధి ఉంది, మేము 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం, అదేవిధంగా అదే సంకేతాలను క్షేత్రస్థాయికి పంపేటట్లు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుందని చెప్పవచ్చును. ఈ అన్నింటినీ పరిశీలించినట్లయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ పూర్తిగా సత్తా చాటాలా, అధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.